మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 22వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఆయన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవదేవుడు మీ గురించి తెలియజేస్తున్నటువంటి మాట, ఎందుకు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నిలుచుటకు, దేవుని మందిరములో మీరు ఒక స్తంభముగా ఉండుటకు. సహోదరుడా, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆదివారపు ఆరాధనలో ఏకోపించి మరలా ఆదివారం వరకు నీవు నీ పనిలో ఉంటూ పరిచర్యను సంబంధము లేదు, అది దేవుని సేవకుని పనే అని వదిలివేస్తూ ఉన్నావేమో. సహోదరుడా, యేసయ్య నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో నీవు ఒక స్తంభముగా నిలబడుటకు, నిన్ను ఒక పనిముట్టుగా ఆయనకు ఉపయోగకరముగా ఉండుటకు. సహోదరి, దేవుడు నిన్ను ఎందుకు నియమించున్నాడో తెలుసా? దేవుని పనిలో నీ వంతు ఒక పాత్రగా నీవు ఉపయోగపడటానికి. అయితే దేవుని సన్నిధిలో నీవు కేవలము ఆదివారపు ఆరాధనలోకి వెళ్ళి తర్వాత సంఘ పరిచర్యలో నువ్వు ఏమాత్రము సంబంధం లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటే, దేవుడు అంటున్నాడు మిమ్మల్ని గూర్చి, నేను ఏర్పాటు చేసుకుంది ఎందుకు, మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? తనకు పరిచర్య చేయుటకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో మీరు నిలుచుటకును ఆయనకు పరిచర్య చేయుటకును ఉపయోగకరముగా దేవుని పనిలో ఒక పనిముట్టుగా ఉపయోగపడుటకు ఆయన మిమ్మల్ని నియమించుకున్నాడు. అయితే మీరు దేవుడిచ్చిన పనిని గుర్తెరగక, దేవుడిచ్చిన పనిని తెలుసుకొనక, మీరు కేవలము విశ్వాసులము మాత్రమే, మేము మా పని ప్రార్థనకు వచ్చుట మాత్రమే అని మీరు అంతటితో ముగించే వ్యక్తులై ఉన్నారేమో. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోనండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. దేవుడు ఎందుకు నియమించున్నాడో ఈ ఉదయకాలం ముందు మీకు తెలియజేస్తున్నాడు గనుక, గుర్తెరిగి ఆయన నియమించినటువంటి నియామకమునకు, ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాటుకు గుర్తెరిగి ఆయనకు లోబడి మీకివ్వబడినటువంటి తలంతులను దేవుని కొరకు యథార్థముగా వాడబడి అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండు స్థితి కృప దేవుడు మిమ్మల్ని ఆయన కృపలో బహుబలముగా నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితములలో తండ్రి, ఈ వాగ్దానము వారిని జ్ఞాపకము చేసి వారు ఏర్పాటును గుర్తెరిగి నీ చిత్తానుసారంగా నడుచు కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడునో ఎల్లప్పుడూ నేను సన్నిధితో సదాకాలం తోడయండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించునుగాక.